హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఎప్పుడు లివర్ల కర్రీ చేసినా అది కర్రీ అయ్యేదండి, ఫ్రై అయ్యేది లేదు. అందుకని నా అభిప్రాయం ఏంటంటే లివర్ల కర్రీ కావాలంటే మనం టమోటాలు వేసుకుంటే అది కర్రీ గుజ్జుగా ఉంటుందండి. ఇలా ఫ్రై కావాలంటే ఇలా సపరేట్ ఫ్రై చేసుకోవచ్చు. మనం ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కందనకాయలన్నీ క్లీన్గా కడిగేసుకొని తర్వాత కొంచెం పసుపు సాల్ట్ వేసి ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత 70% ఉడికితే చాలండి. తర్వాత తీసేసి ఆ వాటర్ మొత్తం వంపేసేసి కొంచెం ఆయిల్ వేసేసి కళాయిలో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న కందనకాయలు అనేవి దాంట్లో వేయాలండి. లివర్లు అనేవి వేసిన తర్వాత కొద్దిగా సాల్టు, అలాగే పసుపు, కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోవాలండి. వేసుకొని మొత్తం కలుపుకుంటే దగ్గరికి బాగా కలుస్తుందండి. ఇలా ఒకసారి ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. అంటే రెగ్యులర్గా చేస్తాము, ప్రతి సండే చేసుకుంటాం, కానీ కర్రీ చేస్తామండి. కాకపోతే ఫ్రై అనేది ఫ్రై లెక్కనే ఉండాలి కాబట్టి నా అభిప్రాయం అయితే ఇలా ఫ్రై చేసుకుంటే ఫ్రై అనిపిస్తుందండి. టేస్ట్ మటుకు సూపర్ ఉంటుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత కారము, ధనియాల పౌడర్ కూడా వేసేసి మొత్తం కలుపుకోవాలండి. లాస్ట్న ఇది ఎవరెస్ట్ చికెన్ మసాలా అయితే యూజ్ చేస్తానండి నేనైతే. కొంచెం చికెన్ మసాలా అయితే వేసేసుకొని కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి. నేనైతే దీన్ని కందనకాయలు అంటానండి, మీరేమంటారో కామెంట్ చేయండి.